సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు టీడీపీ నిర్వహించారు. టీడీపీ పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని హుస్నాబాద్ టీడీపీ నాయకులు బత్తుల శ్రీనివాస్ కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఎన్టీఆర్ అని కీర్తించారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ అయిన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయంగా స్మరించుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెలో విన్న అందరికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని అంటారు. ఆయనకు 102వ జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు హుస్నాబాద్ లో నివాళులర్పించడం జరిగింది. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ యొక్క ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు, కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి ఎలా అయ్యారంటే చెప్తా ఉన్నాం. మరి 12 ముందు రాష్ట్రంలో